తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 4 అయినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర, సంస్కృతి మరియు పండుగల విషయంలో మనము ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర పార్ట్ నుంచి ఇంతకుముందు 6 ప్రాక్టీస్ పేపర్లు కూడా చూడడం జరిగింది. ఇప్పుడు 7వ ప్రాక్టీస్ పేపర్ చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ ఉద్యమంలోని వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలను ఒక దగ్గర క్రోడీకరించి మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసి లైక్ మరియు షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ క్వశ్చన్, కొల్లిపర మరియు కురువగట్ట శాసనాలు మనకు దేని గురించి తెలియజేస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వేములవాడ చాళుక్యుల చరిత్ర గురించి. ఈ కొల్లిపర మరియు కురువగట్ట శాసనాలు రెండు కూడా వేములవాడ చాళుక్యుల చరిత్రను తెలియజేస్తాయి. ఈ రెండు శాసనాలు కూడా భారతదేశంలోని దక్కన్ ప్రాంతంలో ఉన్న వేములవాడ చాళుక్యుల రాజవంశ చరిత్ర గురించి తెలియజేస్తాయి. ఈ శాసనాలు వచ్చేసి 9వ శతాబ్దానికి చెందినవి. 9వ శతాబ్దానికి చెందిన శాసనాలు. ఈ శాసనాల పైన ఏం రాసిందంటే, ఆ కాలంలో భూమి మంజూరు గురించి మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ రాజుల యొక్క వేములవాడ చాళుక్యుల రాజుల యొక్క వంశ పరిపాలన గురించి ఆ కాలంలో జరిగిన సంఘటనల గురించి ఈ రెండు శాసనాలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే శాసనాలు వేములవాడ చాళుక్యుల యొక్క చెప్పిన కదా రాజవంశం మరియు వారి యొక్క పేర్లు, విజయాలు, వారు సాధించిన విజయాల గురించి ఈ కొల్లిపర మరియు కురువగట్ట శాసనాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కొల్లిపర మరియు కురువగట్ట శాసనాలు ఇవి రాగి పలకలు. ఇంకా ఈ కొల్లిపర కురువగట్ట శాసనం పైన ఏముందంటే ఆ కాలంలో ఉండే మతపరమైన ఆచారాలు కూడా తెలియజేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ క్వశ్చన్. కొల్లిపర మరియు కురువగట్ట శాసనాలు వెరీ ఇంపార్టెంట్. మనకు దేని గురించి తెలియజేస్తాయంటే వేములవాడ చాళుక్యుల చరిత్ర. అవి కూడా దక్కన్ ప్రాంతంలో ఉండే వేములవాడ యొక్క చాళుక్యుల చరిత్ర గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల శాసనాలు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది హస్తకళాకారుల ఉనికిని నమోదు చేస్తాయి. ఈ క్రింది హస్తకళాకారులను వారి వృత్తులతో సరిపోల్చండి అన్నారు. జవాబు వచ్చేసి ఒకటో జవాబు అంటే కులారికలు అంటే కుమ్మరి వాళ్ళ అని అర్థం. కులారికలు అంటే కుమ్మరులు. అలాగే మణికారులు అంటే స్వర్ణకారులు. శాతవాహనుల కాలంలో మణికారులు అంటే స్వర్ణకారులు. అలాగే మితికాస్ అంటే స్టోన్ పాలిషర్స్, రాతిపై చెక్కేవాళ్ళు. కొలికాస్ అంటే నేత కార్మికులు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. కులరికులు అంటే కుమ్మరులు, మణికారులు అంటే స్వర్ణకారులు, మితికాసువారులు అంటే ఎవరంటే స్టోన్ పాలిషర్స్, కొలికాస్ అంటే నేత కార్మికులు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. అసబ్జాయిల కాలంలో ఈ క్రింది వాటిలో ఏ సిక్కాస్ లేదా నాణేలు ఉపయోగించబడ్డాయి అన్నారు.
చూడండి ఫ్రెండ్స్, మనము అలీ సిక్కా విన్నాము, మహబూబియా సిక్కా, ఉస్మానియా సిక్కా కూడా మన ఉద్యమ చరిత్రలో ఈ 3 సిక్కాల గురించి కూడా వినడం జరిగింది. మాలి సిక్కా అనేది కాదు, కాబట్టి ఆన్సర్ ABD ఆప్షన్ వచ్చేసి 2 రైట్ ఆన్సర్. అలీ సిక్కా, మహబూబియా సిక్కా, ఉస్మానియా సిక్కా ఈ 3 కూడా అసఫ్ జాహీల కాలంలో ఈ నాణ్యాలు ఉపయోగించబడ్డాయి, కాబట్టి ఆన్సర్ ABD రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4వ క్వశ్చన్. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ భవన నిర్మాణ రూపకర్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి 3 బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్. ఇతను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ భవన రూపకర్త. మనం ఈ ఎర్నెస్ట్ జాస్పర్ గురించి చూసుకున్నట్లయితే ఈ జాస్పర్ క్యాంపస్ భవనాల కోసం వివరణాత్మక ప్రణాళికను సిద్ధం చేసిన తర్వాత 1931లో హైదరాబాద్ను విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. ఈయన విడిచిపెట్టిన తర్వాత, హైదరాబాద్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరంటే ఈ సోషల్ సైన్సెస్ భవనాలకి ఎవరు నిర్మాణం పూర్తి చేశారంటే నవాబ్ జైన్యార్ జంగ్. ఎవరు? నవాబ్ జైన్యార్ జంగ్. ఇతను చెప్పిన ప్రణాళికలు మొత్తం కూడా నవాబ్ జైన్యార్ జంగ్ అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో గోండు తెగకు చెందినవి ఏవి? రాజ్గోండ్స్, మడియా గోండ్స్, కతుల్వార్ గోండ్స్ ఈ 3 కూడా ABD. ఆన్సర్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రాజ్గోండ్స్, మడియా గోండ్స్, కతుల్వార్ గోండ్స్ ఈ తెగలో ఈ కులాలు చెందినవి. గోండు తెగకు చెందినవి అంటే రాజ్గోండ్స్, మడియా గోండ్స్, కతుల్వార్ గోండ్స్. నెక్స్ట్ 7వ క్వశ్చన్. 7వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది రచయితలు వారి సాహిత్య గ్రంథాలతో సరిపోల్చండి అన్నారు. రచయిత, సాహిత్య, వచనం. వల్లభాచార్య వచ్చేసి క్రీడాభిరాముని రచించడం జరిగింది. అలాగే ఏకమ్రనాథ వచ్చేసి ప్రతాపరుద్ర చరితము. కాసే నర్సప్ప వచ్చేసి సిద్ధేశ్వరి చరితము. కోరవి గోపరాజు సింహాసన ద్వాంతరింశిక. ఆప్షన్ వచ్చేసి 4వది రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ఇది కూడా. చాలాసార్లు వల్లభాచార్య కానీ ఏకమ్రనాథ ప్రతాపరుద్ర చరిత్రం ఎవరు రచించారు, తర్వాత గణపతి చరిత్రము, క్రీడాభిరామము, సిద్ధేశ్వరి చరిత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ 8వ క్వశ్చన్. ఈ క్రింది పుస్తకాలు వాటి రచయితలను సరిపోల్చండి అన్నారు. పుస్తకం, రచయిత. తొక్కుడు బండ, మంకమ్మ తోట లేబరడ్డ, జీవితం ఉద్యమం, ఎనుగంట తండ్రి కన్నా ఏకుల బుట్టంతా తల్లి నయం. ఇది ఎవరు రాశారు? తర్వాత ఇక్కడ రచయిత వాళ్ళ పేర్లు, ఇక్కడ పుస్తకం పేర్లు. ఆన్సర్ వచ్చేసి 3 రైట్ ఆన్సర్. తొక్కుడు బండ వచ్చేసి టి కృష్ణమూర్తి యాదవ్. మంకమ్మ తోట లేబోరాడ అన్నవరం
దేవేందర్. మంకమ్మ తోట లేబరాడ అన్నవరం దేవేందర్. తొక్కుడు బండ శ్రీ కృష్ణమూర్తి యాదవ్. అలాగే సి వచ్చేసి జీవితమోద్యమం ఎస్వి సత్యనారాయణ. ఎనుగంట తండ్రి కన్నా ఏకుల బుట్టండ తల్లి న్యాయం వచ్చేసి D2 గోవు శ్యామల. తొక్కుడు బండ వచ్చేసి టి కృష్ణమూర్తి యాదవ్. తొక్కుడు బండ కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ మంకమ్మ తోట లేబరాడ రానవరం దేవేందర్. జీవితం ఒక ఉద్యమం ఎస్వి సత్యనారాయణ. ఎనుగంట తండ్రి కన్నా ఏకుల బుట్టండ తల్లి న్యాయం వచ్చేసి గోగు శ్యామల. ఆప్షన్ ఈజ్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9వ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో జిలాని బాను రాసిన పుస్తకం కానిది ఏది అన్నారు. జిలానో బాను రాయనటువంటి పుస్తకం పింజర్. ఈ పింజర్ పుస్తకాన్ని ఆమె రాయలేదు. జిలాని బాను గురించి, జిలాని బాను చిన్న కథలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఉర్దూ రచయిత. ఉర్దూ రచయిత. ఆమె ప్రసిద్ధ రచనల్లో ఐవామే గజల్, పత్రోన్ కి బారిష్, నగ్మా కే సఫర్ ఉన్నాయి. ఈమె ఉర్దూ రచయిత. ఈ 3 కూడా ఆమె రాయడం జరిగింది. పింజర్ ఆమె రాయలేదు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 10వ క్రింది వాటిలో కాకతీయుల కాలంలో అయ్యగార్ వ్యవస్థలో చేర్చబడని అన్నారు కులం ఏది? చేర్చబడని కులం ఏది? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కంసాలి. కాకతీయ రాజవంశంలోని అయ్యగార్ వ్యవస్థ వివిధ వృత్తి సమూహాలకు వర్గీకరణ చేసినప్పుడు లేదా జాబితా చేసినప్పుడు మనకు తెలిసినవి ఇక్కడ ఉన్నాయి కొన్ని. కుమ్మరి అంటే కోమటి అంటే వ్యాపారులు అని అర్థం ఆ కాలంలో. మంగలి అంటే సంగీత విద్వాంసులు అని అర్థం. ఈ కులాల సాంప్రదాయపరంగా నిర్దిష్ట వృత్తులతో సంబంధం కలిగి ఉంటాయి మరియు బహుశా అయ్యగార్ వ్యవస్థలో భాగంగా ఈ కులాలను చేర్చడం జరిగింది. కంసాలి అనే వాళ్ళు ఆ కాలంలో మెటల్ వర్కర్స్. ఎవరు? మెటల్ వర్కర్స్. అయ్యగార్ వ్యవస్థలో వృత్తిపరమైన వర్గంలో కంసాలను చేర్చి ఉండవచ్చు అని సూచిస్తున్నప్పటికీ వారు పేర్కొన్న ఇతరుల ప్రత్యేకమైన సమూహం కాదు. కంసాలి అనేది అయ్యగార్ వ్యవస్థలో చేర్చలేదు. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సర్వై పాపన్న తన కోటలను ఏ ప్రదేశంలో నిర్మించాడు? తాటికొండ, షాపురం, వేముల కొండ. ఆన్సర్ వచ్చేసి ABD. సర్దార్ సర్వాయి పాపన్న తన కోటలను ఏ ప్రదేశంలో నిర్మించాడంటే తాటికొండ, షాపురం, వేముల కొండ. సర్దార్ సర్వాయి పాపన్న మొదటి కోట అతని స్వగ్రామం, తనది ఓన్ విలేజ్ అయినటువంటి షాపురం. ఇది షాపురంలో నిర్మించబడింది. ఎక్కడ? షాపురంలో నిర్మించబడింది. ఈ కోట కొంత కాలం పాటు రాజధానిగా చేసుకొని సర్వై పాపన్న పరిపాలించడం జరిగింది. ఇప్పుడు ఈ షాపురాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం అంటే ఖిలాషాపూర్ అని పిలవడం జరుగుతుంది.
పాపన తన సైనిక పోరాటాల సమయంలో అనేక కోటలను స్వాధీనం చేసుకొని ఆక్రమించినట్లు తెలుస్తుంది. వాటిలో తాటికొండ, వేములకొండ, బహుశా గీసుకొండ కూడా ఉండొచ్చు, కానీ ఈ కోటలాగా పరిగణించబడేది అప్పట్లో. 17వ శతాబ్ద కాలంలో సర్దార్ సర్వాయి పాపన్న మొఘలైల మరియు కుతుబ్ షాహీలను ధిక్కరించిన సర్దార్ సర్వాయి పాపన్న ఈ కోటలను నిర్మించారు. ఈ పాపడుగా సర్దార్ సర్వాయి పాపన్నని పాపడు అని లోకల్ అంటే విలేజ్ ప్రజలు పాపడు అని పిలువబడేవారు. ఈ పాపడు అని పిలువబడే పాపన రాజవంశీయులకు బందిపోటు అయినప్పటికీ స్థానికులకు వచ్చేసి వీరుడు. స్థానికులకు మాత్రం సర్వాయి పాపన్న వీరుడు అని చెప్పుకోవాలి, వీరుడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 12వ క్వశ్చన్. రామప్ప దేవాలయానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటనలు ఏవి? సరికాని ప్రకటన అన్నాడు. దీనిని రుద్రదేవుడు నిర్మించాడు. ఇది శివాలయం. పేరుని నృత్య భంగిమలు ఆలయంలో చెక్కబడ్డాయి. దీనిని యునెస్కో 2020లో ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించింది. ఆన్సర్ వచ్చేసి సరికాని ప్రకటన అన్నాడు. సరికాని ప్రకటన. దీనిని రుద్రదేవుడు నిర్మించడం అనేది సరికాదు. నెక్స్ట్, దీనిని యునెస్కో 2020లో గుర్తించిన అనేది కూడా సరి కాదు. 2021లో దీనిని యునెస్కో వారసత్వ చిహ్నంగా గుర్తించింది. అలాగే ఈ టెంపుల్ని రామప్ప నిర్మించడం జరిగింది. రుద్రదేవుడు కాదు, రామప్ప నిర్మించడం జరిగింది. నెక్స్ట్, ఈ దేవాలయాన్ని మనం ఇంకో పేరు ఏమని పిలుస్తామంటే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తాం. ఈ దేవాలయం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలో పాలంపేట అనే విలేజ్ లో ఉంది. ఈ టెంపుల్ 13వ శతాబ్దానికి చెందిన దేవాలయం. నెక్స్ట్, ఆన్సర్ వచ్చేసి ఏ మరియు డి సరికాని ప్రకటనలు. నెక్స్ట్ వచ్చేసి 13వ క్వశ్చన్. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం. ఇది కరెక్ట్. ఇది సమ్మక్క మరియు సారలమ్మ అనే ఇద్దరు సోదరమణుల పోరాటాన్ని గుర్తు చేస్తుంది. ఇది కాదు. జంపన్న సమ్మక్క సోదరుడు. అసలు పండుగ మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభం అవుతుంది. ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఏ మరియు డి మాత్రమే రైట్ ఆన్సర్. ఏది మేడారంలో సమ్మక్క సారక్క జాతర ప్రారంభం, ఇది రైటే. డి వచ్చేసి అసలు పండుగ మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమవుతున్నది, రైట్. జంపన్న సమ్మక్క సోదరుడు కాడు. తర్వాత ఇది సమ్మక్క మరియు సారలమ్మ ఇద్దరు సోదరుల పోరాటాన్ని గుర్తు చేస్తుంది, ఇది కూడా కాదు. నెక్స్ట్, పద్నాలుగవ క్వశ్చన్. తెలంగాణలో సూఫీయిజం గురించి ఈ క్రింది వాటిని పరిశీలించండి మరియు సరికాని ప్రకటనను గుర్తించండి అన్నారు. వివరణ.
మన ఆన్సర్ వచ్చేసి 4. హజరత్ బాబా షర్ఫుద్దీన్ సూర్హవర్ది దర్గా హైదరాబాద్లో పహాడీ షరీఫ్లో ఉంది. సరికాని ప్రకటన అన్నాడు. ఇది సరికాని ప్రకటన. ఈ క్వశ్చన్కి సరికాని ప్రకటన ఏదంటే ఇది. హజరత్ బాబా షర్ఫుద్దీన్ సూర్హవర్ది దర్గా కుతుబ్ షాహీల కాలం 1600 మరియు 1700 సంవత్సరంలో ఒక ఆ కాలంలో జీవించిన ఒక గౌరవనీయమైన సూఫీ సెయింట్. ఇతని మందిరం, ఈ బాబా యొక్క మందిరం ఎక్కడుందంటే ఇరాక్లోని బాగ్దాద్లో ఉంది. ఇరాక్లోని బాగ్దాద్, హైదరాబాద్లో కాదు. ఇది సరికాని ఆప్షన్. నెక్స్ట్ 15వ క్వశ్చన్. ఈ క్రింది చిత్రాలను వాటి దర్శకులతో సరిపోల్చండి అన్నారు. దర్శకులతో సరిపోల్చండి. ఆన్సర్ 3. దొరసాని వచ్చేసి కేఆర్ మహేంద్ర. మట్టి మనుషులు వచ్చేసి బి నరసింహరావు. దొరసాని కేఆర్ మహేంద్ర, మట్టి మనుషులు నరసింహరావు. నెక్స్ట్ జయబుల తెలంగాణ నిమ్మల శంకర్, మల్లేశం రాచకొండ. మల్లేశం వచ్చేసి రాచకొండ. కాబట్టి A2, B4, C1, D3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇట్లాంటి క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 16వ క్వశ్చన్. శివయోగసారం ఏ కాకతీయ సామంతుల కుటుంబ చరిత్ర గురించి వివరాలు ఇస్తుంది? శివయోగసారం కాకతీయ సామంతుల కుటుంబ చరిత్ర గురించి వివరాలు ఇస్తుంది. అంటే కాకతీయుల కింద పనిచేసే రాజులను మనము సామంతులు అంటాము. ఏ రాజైనా వాటి చేతి కింద పనిచేసే వాళ్ళను, లేదా వారి రాజ్యం కింద ఏదైనా ఒక చిన్న రాజుని పనిచేసే వాళ్ళని సామంత రాజులని అంటాం. ఈ శివయోగసారం ఈ కాకతీయుల కింద పనిచేసిన ఏ వేటి యొక్క చరిత్ర గురించి తెలియజేస్తుందంటే ఇందులూరి నాయకులు, ఇందులూరి ముఖ్యుల గురించి. వేటి గురించి? ఇందులూరి. ఈ శివయోగసారం వచ్చేసి ఇందులూరి ముఖ్యుల గురించి తెలియజేస్తుంది. ఈ ఇందులూరి ముఖ్యులు భారతదేశంలోని కాకతీయ రాజవంశం కింద పనిచేసిన ఒక బ్రాహ్మణ నిర్వాహకుల శ్రేణి. వీళ్ళు బ్రాహ్మణ శ్రేణి. ఇందులూరి కుటుంబానికి చెందిన మొదటి వ్యక్తి ఎవరంటే నానా గౌర. నందుల లేదా ఇందులూరి కుటుంబానికి చెందిన వీళ్ళు ఇందులూరు నుంచి హన్మకొండకు రావడం జరిగింది. ఇందులూరు నుంచి హన్మకొండకు వచ్చి కాకతీయుల కింద వీళ్ళు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ 17వ క్వశ్చన్. కాకతీయుల కాలంలో ముగ్గురు ఆచార్యులు పండితాత్రయగా ప్రసిద్ధి చెందారు. ఈ క్రింది వారిని గుర్తించండి. పండితాత్రయ. ఆన్సర్ వచ్చేసి 2 రైట్ ఆన్సర్. శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత మరియు మంచన పండిత అనేవారు కాకతీయుల కాలంలో పండితత్రయగా గుర్తింపబడ్డారు. శ్రీపతి పండిత గురించి ఈ ముగ్గురు పండితులు మల్లికార్జున పండిత గురించి ఏంటంటే ఇతను శ్రీశైలంతో పుణ్యక్షేత్రమైన శ్రీశైలంతో అనుబంధం ఉంది. ఇతను వీరశైవ తత్వాన్ని వివరించిన గ్రంథాన్ని తెలుగులో రచించాడు. వీరశైవ తత్వశాస్త్రాన్ని తెలుగులో రచించాడు. నెక్స్ట్ శ్రీపతి పండిత గురించి. శ్రీపతి పండిత ఇతను విజయవాడతో అనుభవం ఉందని నమ్ముతారు. ఇతను ఒక ప్రసిద్ధ పురాణమైన
ప్రసిద్ధ పురాణమైన బెజవాడలో శ్రీపతి పండిత శివుని శక్తి మీద గ్రంథం రాయడం జరిగింది. నెక్స్ట్ మంచన గురించి అయితే మనకు ఆటోమేటిక్ ఆల్రెడీ తెలుసు. మనము 8th, 9th, 10th లో కూడా మంచన గురించి స్టడీ చేయడం జరిగింది. నెక్స్ట్ పద్దెనిమిదవ క్వశ్చన్. ఈ క్రింది జతలను పరిశీలించండి. హైదరాబాద్లోని చర్చిలు మరియు వాటి యొక్క స్థానం ఎక్కడున్నాయనేది ఇచ్చారు. సెయింట్ జాన్స్ చర్చి బొల్లారం, హోలీ ట్రినిటీ చర్చి తిరుమలగిరి, సెయింట్ మేరీస్ చర్చి సికింద్రాబాద్, సెయింట్ జార్జ్ చర్చి అబిడ్స్. ఈ రెండు కూడా సి మరియు డి కూడా కరెక్ట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19వ క్వశ్చన్. కుతుబ్ షాహీల కాలంలో హిందూ ముస్లిం ఉన్నత వర్గాలు కులహ మరియు ఖాబాలతో కూడిన దుస్తులను ధరించేవారు. ఈ రెండు పదాల అర్థం ఏమిటి? కులహ మరియు ఖాబాల యొక్క అర్థం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ రైట్ ఆన్సర్ టోపీ మరియు పొడవాటి కోటు. కులహు ఖాబా అంటే టోపీ మరియు పొడవాటి కోటు. నెక్స్ట్ 20వ క్వశ్చన్. 19వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్ జొరాస్ట్రియన్ ఇరానీ వలసదారులు ఏమి ప్రవేశపెట్టారు? చాయ్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 21వ క్వశ్చన్. కాకతీయుల కాలం నాటి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. పరిశీలించండి. కాకతీయుల కాలంలో సాధారణంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పద్ధతి అష్టాదశ ప్రజగా పేర్కొనడం. ఈ కాలంలోని ప్రజలు కార్పొరేట్ జీవితాన్ని నడిపించారు. కాకతీయుల కాలంలో వ్యక్తిగత కులాలు వారి శ్రేష్ఠను చూసుకోవడానికి సమయాచార అనే ఒక వారి కార్పొరేట్ సంఘాలను నిర్వహించాయి. డి వచ్చేసి బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా అసంఖ్యాతులు అనే సంఘంగా ఏర్పడ్డాయి. ఆన్సర్ వచ్చేసి సి మరియు డి. కాకతీయుల కాలంలో వ్యక్తిగత కులాలు మరియు వారి శ్రేయస్సును చూసుకోవడానికి సమాచారాన్ని కార్పొరేట్ సంఘాలను నిర్వహించాయి. తర్వాత బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా అసంఖ్యాతులు అనే సంఘంగా ఏర్పడ్డాయి. రెండు కూడా ఆ కాలంలో ఉన్న వాక్యాలు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 22వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో తెలంగాణలో ఆధారపడిన కులాలు వాటిని ఆశ్రిత కులాలు అంటాం మనం. ప్రధాన వృత్తిగా పరిగణించబడేది ఏది? ఆశ్రిత కులాల వాళ్ళు యాచించడం. ఆశ్రిత కులాలు అంటే యాచించడం. నెక్స్ట్ 23వ క్వశ్చన్. దక్షిణ భారతదేశం స్వచ్ఛమైన శాస్త్రీయ మరియు నృత్య పద్ధతుల సంరక్షకుడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దేవదాసులు ఒంటరిగా నాట్య మరియు నాటకాలు ప్రదర్శిస్తూ నృత్య సంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు. దక్షిణ భారతదేశంలో నృత్య నాటకాలను ఏమని పిలుస్తారు? 23వ క్వశ్చన్. కూరవంజీలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కూరవంజీలు. ఏమని పిలుస్తాం అంటే కూరవంజీలు అని పిలుస్తాం. నెక్స్ట్ 24వ క్వశ్చన్. వరంగల్ కోట మరియు దాని అంతర్గత నిర్మాణాల గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు.
నెక్స్ట్ వాక్యాలు చూద్దాం. షితాబ్ ఖాన్ వరంగల్ కోటలో కూష్ మహల్ ని నిర్మించాడు. ఇది మండు వద్ద హిందోషా మహల్ కి ప్రతిరూపం. బి ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర మరియు క్రీడాది రామం వరంగల్ కోటపై ఆసక్తికరమైన వివరణలు ఉన్నాయి. ప్రతాప చరిత్ర ప్రకారం వరంగల్ కోట 88 బురుజులు లేదా కొట్టలంలో ఉన్నాయి. శివయోగసారం ప్రకారం వరంగల్ కోట పునాది గణపతి ఉంచే వేయబడింది అన్నారు. ఆప్షన్ ఏ మాత్రమే రైట్ ఆన్సర్. ఏ బి ఫస్ట్ ది మరియు బి ప్రతాప ఈ రెండు కూడా కరెక్ట్. వరంగల్ కోట తెలంగాణ, భారతదేశంలోని తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఉంది. ఇది కాకతీయ రాజవంశమైనటువంటి 1168 మరియు 1323 కాలంలో స్టెప్ బై స్టెప్ నిర్మించిన నిర్మాణాలవి. వరంగల్ కోట దాని యొక్క క్లిష్టమైన రాతి పని. ఏదంటే రాతి పని అనేది గుర్రపు డెక్క తోరణాలు. ఏదంటే గుర్రపు డెక్క తోరణాలు మరియు అలంకార ముఖద్వారాలకు క్లిష్టమైన రాతి పని కాకతీయ నిర్మాణ శైలికి ఉదాహరణ. కాకతీయ కళ తోరణం ద్వారా మకర తోరణ అలంకరణతో ఒక నిర్మాణ కళాభాండంగా పరిగణించబడుతుంది. ఇంతకుముందు ఇప్పుడైతే తీసేశారు, కానీ తెలంగాణ కళాతోరణాన్ని రాష్ట్ర చిహ్నంగా స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ 25వ క్వశ్చన్. ఈ క్రింది కులాలలో గొంగడి నేత కార్మికులు ఎవరు? గొంగడి నేత కార్మికులు ఎవరంటే ఆప్షన్ 3 కుర్మాలు. నెక్స్ట్ 26వ క్వశ్చన్. నేల నాగళ్ళు మూడెద్దులు అనే పుస్తక రచయిత ఎవరు? 26వ క్వశ్చన్ బొజ్జ తారకం. నెక్స్ట్ 27వ క్వశ్చన్. వ్యవసాయ కార్యకలాపాలలో కల్లం అనగా ధాన్యాలు ఎండుగడ్డి నుంచి వేరు చేయు ప్రదేశాన్ని కల్లం అని పిలుస్తాం మనం. నెక్స్ట్ 28వ క్వశ్చన్. జాబితా ఏలో ఇవ్వబడ్డ వ్యక్తిత్వాలను జాబితా బిలో ఇవ్వబడ్డ కదలికలతో జత చేయండి అన్నారు. 28 ఆన్సర్ 3. కన్నెగంటి హనుమంతు పల్నాడు అటవీ సత్యాగ్రహం. నెక్స్ట్ సి రాజగోపాలాచారి శాసనోల్లంఘన ఉద్యమం. నెక్స్ట్ అరుణ ఆసఫ్ అలీ కమిషన్ C1 అరుణ అసఫ్ అలీ కమిషన్ క్విట్ ఇండియా ఉద్యమం. అలాగే టంగుటూరి ప్రకాశం సైమన్ బహిష్కరణ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29వ క్వశ్చన్. 2016 జూన్ 21న మరణించిన తెలంగాణ కవి గూడ అంజయ్యతో ఈ క్రింది వాటిలో ఏ పాటకు సంబంధం లేదు? గూడ అంజయ్యకి ఏ పాటకు సంబంధం లేదు అంటున్నారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. వీరులార వందనం అనే సాంగ్తో గూడ అంజయ్యకు సంబంధం లేదు.
40 సంవత్సరాల పాటు అంటే 4 దశాబ్దాల శ్రేణి ప్రస్థానంలో అంజయ్య నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, జర భద్రం కొడుకో. నెక్స్ట్ పుడితే ఒకటి సత్య రెండు అనే సాంగ్ మరియు రాజన్న ఊరి రాజన్న ఇలా ఎన్నో పాటలు రాయడం జరిగింది. 2006 జూన్ 21న ఇతను మరణించడం జరిగింది. నెక్స్ట్ 30వ క్వశ్చన్, సకినాలు లేదా చకినాలు అనే బియ్యం పిండితో చేసిన డీప్ ఫ్రైడ్ స్నాక్ నువ్వులతో చేస్తారు. నెక్స్ట్ 31వ క్వశ్చన్, ఉప్పుడు పిండి తెలంగాణ సాంప్రదాయ వంటకం ఉంది. ఇది ఎలాంటి వంటకం యొక్క రూపం? ఉప్మా. 32 శ్రీ చందాల కేశవదాసు 140వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. అతను తెలుగు సినిమాలో తొలి గీత రచయిత. నెక్స్ట్ 33వ క్వశ్చన్, నిజాం కాలంలో నల్గొండ నుంచి నీలగిరి పత్రికను ప్రచురించిన వారు ఎవరు? షబ్నవి వెంకటరామ నరసింహారావు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 3 తెలంగాణలోని ఏ ప్రాంతంలో మెటల్ క్లస్టర్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది? 34 రైట్ ఆన్సర్ ఏదంటే పెంబర్తి. 35th క్వశ్చన్, ప్రబంధ వంగమయ వికాసం అనే అంశంపై థీసిస్ ప్రచురించిన తెలంగాణ రచయిత ఎవరు? పల్లా దుర్గయ్య. నెక్స్ట్ 36వ క్వశ్చన్, చారిత్రక గోల్కొండ కవుల సంచికను సురారం ప్రతాప్ రెడ్డి ఏ సంవత్సరంలో ప్రచురించారు? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ 1936. 350కి పైగా తెలంగాణ కవులతో 1936లో గోల్కొండ కవుల సంచిక అనే పుస్తకాన్ని ప్రచురించి తెలంగాణ సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞను గొప్పదనాన్ని నెలకొల్పాడు. సూరవరం ప్రతాప్ రెడ్డి కవితలతో పాటు వారి కథలను కూడా ప్రచురించడానికి అనుమతించేవారు. నెక్స్ట్ 37వ క్వశ్చన్, వెట్టి చాకిరీ వ్యవస్థను రద్దు చేసిన సంవత్సరం? అక్టోబర్ 25, 1976. 1976లో ఆ కాలంలో ఉండే బాండెడ్ లేబర్ సిస్టమ్ నిర్మూలన, బాండెడ్ లేబర్ సిస్టమ్ను రద్దు చేయబడింది. ఈ చట్టం అక్టోబర్ 25, 1975లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ తెలంగాణలో భూస్వామ్య ప్రభువులు గ్రామ సేవకుల కులాల దోపిడీ ఏమని పిలుస్తారు? వెట్టి. తెలంగాణలోని భూస్వామ్య ప్రభువుల గ్రామ సేవకులు కులాల దోపిడీని వెట్టిగా పిలిచేవారు. ఏమని పిలుస్తారు? వెట్టిగా పిలుస్తారు. కాబట్టి ఆన్సర్ 2, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 39వ క్వశ్చన్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది?
1946 నుంచి 51 వరకు. నైన్టీన్ 46 51 నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో జరిగిన రైతు తిరుగుబాటు ఏంటంటే భారతదేశంలోని కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క భవిష్యత్తుపై దాని ప్రభావం కూడా భారతీయ రైతాంగ పరిస్థితిని హైలైట్ చేయడం వల్ల ఇది ఒక కీలకమైన క్షణం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఈ టైంలో ఒక కీలకమైన ఉద్యమంగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటంపై సాహిత్యానికి ప్రధాన ఆధారం ఎవరి రచనలు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య యొక్క రచనలు తెలంగాణ సాయుధ పోరాటంపై ఎఫెక్ట్ చూపించడం జరిగింది. నెక్స్ట్ 41వ క్వశ్చన్, టక్కర్ బాపా దీనికి సంబంధించినది. టక్కర్ బాపా బిల్ సేవా మండలి, ఆదివాసీ సేవా మండలి. టక్కర్ బాపా బిల్ సేవా మండల్ మరియు ఆదివాసీ సేవా మండలితో సంబంధం కలిగి ఉన్నారు. టక్కర్ బాపా బిల్ సేవా మండలి మరియు ఆదివాసీ సేవా మండలితో సంబంధం కలిగి ఉన్నారు. అమృత్పాల్ విఠల్ దాస్ ఠక్కర్, దీని పేరు అమృత్పాల్ విఠల్ దాస్. అమృత్పాల్ విఠల్ దాస్ ఠక్కర్, ఈయన ఠక్కర్ బాపాగా ప్రసిద్ధి చెందిన భారతీయ సామాజిక కార్యకర్త ఎవరంటే టక్కర్ బాపా. ఇతని పేరు అమృత్పాల్ విఠల్ దాస్ ఠక్కర్. ఇతను 1905లో గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో సభ్యుడు అవ్వడం జరిగింది. ఎవరు? ఠక్కర్ బాపా. నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో షెడ్యూల్ కులాల మధ్య వివక్షకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమం. మాదిగ దండోరా. తెలంగాణ మరియు ఏపీలలో షెడ్యూల్ కులాల మధ్య వివక్షకు వ్యతిరేకంగా మాదిగ దండోరా ఉద్యమం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రేచర్ల కుటుంబ స్థాపకుడు ఎవరు? రేచర్ల కుటుంబ స్థాపకుడు ఎవరు? బేతాళ నాయక. నెక్స్ట్ ప్రముఖ కన్నడ కవి పంపను ఎవరు ఆదరించారు? ఆదికేసరి టూ. రాజు ఆరికేసరి టూ వేములవాడ చాళుక్య వంశానికి చెందిన పాలకుడు. వేములవాడ చాళుక్య రాజవంశానికి పాలకుడు. వీరు రాష్ట్రకూట చక్రవర్తి కృష్ణత్రి యొక్క సామంతులు. రాజు ఆరికేసరి టూ పోషణలో పంపన ఆస్థాన కవిగా వర్ధిల్లాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 45వ క్వశ్చన్, కుతుబ్ షాహీ కాలంలో చీఫ్ ఫోర్ట్ ఆఫీసర్ను ఎలా పిలిచేవారు? షా బందర్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ 46వ క్వశ్చన్, వేములవాడలో ఉన్న భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? బద్దెగా. భీమేశ్వర దేవాలయాన్ని 895 చాళుక్యరాజు బద్దెగా
చాళుక్య రాజు అయినటువంటి ఇతను చాళుక్య వంశానికి చెందిన బద్దెగా నిర్మించారు. ఆలయం చుట్టూ ఈ ఆలయం విఘ్నేశ్వర ఆలయం చుట్టూ ఒక భారీ రాతి సమ్మేళనం ఉంది. ఇది దేవాలయం యొక్క అద్భుతమైన శిల్పకళను గుర్తు చేస్తుంది. నెక్స్ట్ 47వ క్వశ్చన్, జాబితా ఏలోని అంశాలను జాబితా బిలోని అంశాలకు సరిపోల్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి అన్నారు. 47 47(3) ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అమరావతి బౌద్ధ స్తూపం శాతవాహనులు. నేలకొండపల్లి బుద్ధ విగ్రహం ఇక్షాకులు. ఉండవల్లిలో 4 అంతస్తుల దేవాలయం విష్ణుకుండినులు. అలంపురం వద్ద నవబ్రహ్మ దేవాలయాలు వచ్చేసి చాళుక్యులు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 48వ క్వశ్చన్, వచ్చేసి జాబితా బిలోని అంశాలకు సరిపోల్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. జాబితా ఏ మరియు జాబితా బి. ఆప్షన్ 2 ఆచార్య నాగార్జున, యజ్ఞశ్రీ శాతకర్ణి. అణచివేయబడిన వైదిక మతం వచ్చేసి B3 మదారి పుత్రవీర. అజంతా పెయింటింగ్స్ వాకటాకులు. తర్వాత కిసరగుట్ట వద్ద కోట విష్ణు కుండినులు. నెక్స్ట్ 49వ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ వచ్చేసి 4th బి అండ్ డి. మోటుపల్లి అభయ శాసనాన్ని రుద్రదేవుడు జారీ చేశాడు. పండితారాధ్య చరిత రచించినది పాల్కురికి సోమనాథుడు. నృత్య రత్నావళి గ్రంథాన్ని బద్దెన రచించారు. బయారం శాసనం కాకతి మైలంబ జారీ చేసింది. బి మరియు డి రైట్ ఆన్సర్. పండితారాధ్య చరిత్ర పార్కులకి సోమనాథుడు రచించాడు. అలాగే బయారం శాసనం వచ్చేసి కాకతి మైలంబ. ఈ రెండు కూడా సరైనది, బి మరియు డి. నెక్స్ట్ క్రింది కుతుబ్ షాహీ సుల్తాన్లను వారి పరిపాలన కాలం క్రమంలో అమర్చండి అన్నారు. 50వ క్వశ్చన్, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబుల్ హసన్ తానీ షా, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా. ఇబ్రాహిం కులీ కుతుబ్ షా ఫస్ట్, తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా 2, తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ హసన్ తానీ షా. సిఏడివి వారి యొక్క పరిపాలన కాలం. నెక్స్ట్ క్రింది జాబితా ఏలోని అంశాలను జాబితా బిలోని అంశాలకు సరిపోల్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోడ్లను సరైన ఎంపికలను ఎంచుకోండి అన్నారు. జాబితా 1, జాబితా 2. కొత్వాల్ వచ్చేసి పోలీస్ కమిషనర్. మహాత్మీన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.
అమీన్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మదద్గార్ అనే వాళ్ళు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కోత్వాల్ వచ్చేసి పోలీస్ కమిషనర్. మహాత్మా వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అమీన్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. తర్వాత మదద్గార్ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నెక్స్ట్ 1923లో మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం ఇక్కడ జరిగింది కాకినాడ. కాకినాడలో ఎం హనుమంతరావు చొరవతో 1923లో కాకినాడలో తొలి హైదరాబాద్ రాజకీయ సదస్సు కాకినాడలో తొలి హైదరాబాద్ సదస్సు జరిగింది. నెక్స్ట్ 53 ఈ క్రింది వారిలో హైదరాబాద్లో హ్యూమానిటేరియన్ లీగ్ ని ఎవరు ప్రారంభించారు? రాయ్ బాలముకుంద్. నెక్స్ట్ రయ్యత్ వార్తాపత్రిక ఏ భాషలో ప్రచురించబడింది? రయ్యత్ వార్తాపత్రిక ఉర్దూ. నెక్స్ట్ ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఎంకే వెల్లోడి. నెక్స్ట్ క్వశ్చన్ 56 ఆదిలాబాద్ జిల్లా బాబిగిరిలో 1940లో జరిగిన గిరిజన తిరుగుబాటును ఆదివాసీ తెగవారు డాష్ ను తిప్పికొట్టారా అని అడుగుతూ ఎవరిని? గోండులు. నెక్స్ట్ 57వ క్వశ్చన్ 22/8/1948 నాడు హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని కోరుతూ జరిగిన ప్రజా ఉద్యమానికి తన రచనల ద్వారా మద్దతు ఇచ్చినందుకు రజాకార్ల చేతిలో కిరాతకంగా హత్యకు గురైన పాత్రికేయుడు అంటే షోబుల్లా ఖాన్. ఎవరు? షోబుల్లా ఖాన్. నెక్స్ట్ 58వ క్వశ్చన్ 58వ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానంలో ఈ క్రింది ప్రసిద్ధ సంస్థను అవి స్థాపించిన సంవత్సరంలో కాలంలో అమర్చండి అన్నారు. క్వశ్చన్ 58వ క్వశ్చన్ హైదరాబాద్ సంస్థానంలో ఈ క్రింది ప్రసిద్ధ సంస్థలను అవి స్థాపించిన సంవత్సర క్రమంలో అమర్చండి అన్నారు. ఆన్సర్ 4th ఆర్య సమాజ్, తర్వాత ఆంధ్రజన సంఘం, తర్వాత ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. BCBA. నెక్స్ట్ 59వ క్వశ్చన్ జాబితా బి లోని అంశాలను సరిపోల్చండి మరియు దిగవేయబడిన కోడ్ల నుంచి సరైన ఎంపికను ఎంచుకోండి అన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ, ఎంవి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులు రంగారెడ్డి, తర్వాత కొండా వెంకట రంగారెడ్డి వచ్చేసి ఆంధ్ర మహాసభ, వైఎం కాళే వచ్చేసి హైదరాబాద్ పొలిటికల్ కాన్ఫరెన్స్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 60వ క్వశ్చన్ ఈ క్రింది వారిలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు రాజ్యాంగ సలహాదారు ఎవరు? సర్ వాల్టర్ మంగ్టన్. నెక్స్ట్ వచ్చేసి 61వ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. అప్పులు చేయడం మరియు కులంతో సంబంధం లేకుండా బలవంతంగా పని చేయడం వెట్టి.
నిర్బంధ కార్మికులు మరియు గ్రామ సేవకుల కులాల అణచివేత అనేది బంధిత కార్మికులు. ఏ మరియు బి సరైనవి కాదు. రెండు కూడా ప్రవచనాలు సరి కావు. నెక్స్ట్ 62వ క్వశ్చన్ హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చేసేందుకు విజన్ డాక్యుమెంట్ను రూపొందించే బాధ్యతను ఎవరికి అప్పగించారు? గ్రేటర్ మెట్రోపాలిటన్ హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ. ఆన్సర్ ఫోర్త్ రైట్. ఓకేనా. 63వ క్వశ్చన్ నాగలి మరియు నాగలి పశువులను ఉపయోగించి స్థిరపడిన వ్యవస్థను ఏ తెగవారు అభ్యసించారు? గోండులు. నెక్స్ట్ 4వది ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అశాంతిని ఆరికట్టేందుకు గిరిజన సంక్షేమం అభివృద్ధి చర్యలు చేపట్టాలని నిజాంకు సూచించిన సామాజిక శాస్త్రవేత్త. హ్యూరెన్ హైమండార్ప్. నెక్స్ట్ 65వ క్వశ్చన్ స్వాతంత్రానికి పూర్వం తెలంగాణలో జరిగిన ఆదివాసీ ఉద్యమాలు కింది వాటిలో దేనికోసం జరిగిన పోరాటంలో గుర్తించబడ్డాయి? ఉపాధి, జల్ మరియు హౌసింగ్. ఉపాధి మరియు నీళ్లు మరియు ఇల్లు. నెక్స్ట్ 66వ క్వశ్చన్ గిరిజనుల ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వాన్ని ఇతర వ్యవస్థలకు పరిరక్షించడానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాల డిమాండ్ను దారితీసిన గిరిజన అశాంతి ఏది? గోండ్వానా ఉద్యమం. నెక్స్ట్ 67వ క్వశ్చన్ తెలంగాణలో జోగిని ఆచారం ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది? కరీంనగర్. నెక్స్ట్ 68వ క్వశ్చన్ జాబితా 1లోని రాష్ట్రం జాబితాలోని బంధిత కార్మికుల కోసం ఇచ్చిన పేరుతో సరి పోల్చండి. 68 వెట్టి. ఫస్ట్ మనము కొద్దిగా 67వ క్వశ్చన్ గురించి చూద్దాం. కరీంనగర్లో ఎక్కువ జోగిని ఆచారం ఉందని అనుకున్నాం కదా. దేవదాసి వ్యవస్థ అనేది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా కర్ణాటక మరియు తెలంగాణలో కొంతవరకు ఏపీ ఒక మతపరమైన ఆచారం. తల్లిదండ్రులు ఎక్కువగా దళిత వర్గాలకు చెందిన వారు తమ కుమార్తెలను స్థానిక దేవత లేదా దేవాలయానికి ఇచ్చి వివాహం చేస్తారు. బాలికలను బలవంతంగా డ్యాన్సులు మరియు ఇతర పనులు చేయించి దారుణంగా కొట్టి చంపుతున్నారు. తెలంగాణలో జోగిని ఆచారం కరీంనగర్ జిల్లాలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ జాబితాను సరిపోల్చండి అన్నారు. 68వ క్వశ్చన్ ఒడిశా, గుజరాత్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్. ఒడిశా వచ్చేసి గోతి, గుజరాత్ వచ్చేసి హాలి, తెలంగాణ వచ్చేసి
వెట్టి, పశ్చిమ బెంగాల్ వచ్చేసి బాడెన్. ఇవి వివిధ రాష్ట్రాల్లో గల చాకిరీలు. అంటే ఇప్పుడు మనం తెలంగాణలో వెట్టి చాకిరీ అంటాము, ఒడిశాలో కూడా అలాగే గుజరాత్, తెలంగాణ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన క్రమంలో ఈ క్రింది రాజవంశాలను సరిపోల్చండి అన్నారు. పాలించిన క్రమంలో కింది రాజవంశాలను సరిపోల్చండి. శాతవాహనులు ఫస్ట్, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత విష్ణుకుండినులు, తర్వాత చాళుక్యులు. వీళ్ళు ఫస్ట్, తర్వాత ఇక్ష్వాకులు సెకండ్, విష్ణుకుండినులు థర్డ్, తర్వాత చాళుక్యులు ఫోర్త్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 70వ క్వశ్చన్. గిరిజనుల భూములను గిరిజనేతరులకు అన్యక్రాంతం చేసే అంశాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు కింది తీర్పుల్లో ఏది అన్నారు. నెక్స్ట్ సమత వర్సెస్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సమత వర్సెస్ రాష్ట్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ 1997 షెడ్యూల్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, గవర్నమెంట్ అండ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ గిరిజన అటవీ భూములను మైనింగ్ అవసరాల కోసం గిరిజనేతర వ్యక్తులకు, ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వరాదని హైకోర్టు 1997లో సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో తీర్పునివ్వడం జరిగింది. నెక్స్ట్ 71వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏ కమిషన్ 2005లో తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల భూములు సమస్యల నివేదిక, పెరుగుదల నివేదికను సమర్పించింది. ఆప్షన్ జేఎం గిర్గ్లానీ కమిషన్. 2005 జేఎం గిర్గ్లానీ కమిషన్. 2005లో తెలంగాణ ప్రాంతంలోని గిరిజన భూ సమస్యల నివేదిక పేరుతో కమిషన్ నివేదిక సమర్పించిందని ప్రశ్నించారు. గిర్గ్లానీ నివేదికను గౌరవనీయులైన శ్రీ కోనేరు రంగారావు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. దీన్ని భూ కమిటీ కమిషన్ అని కూడా అంటారు. భూ కమిటీ. నెక్స్ట్ 72వ క్వశ్చన్. షెడ్యూల్ ప్రాంతం మరియు షెడ్యూల్ తెగల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించి రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ నిబంధనలను రూపొందించింది. 72 5వ షెడ్యూల్. నెక్స్ట్ 73వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983లో ఈ క్రింది వ్యవస్థలో ఏది రద్దు చేయబడింది. పటేల్ పట్వారీ వ్యవస్థ. పటేల్ మరియు పట్వారీ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983 పటేల్ మరియు పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ 74వ క్వశ్చన్. నక్సలైట్లు మాత్రమే దేశభక్తులు మరియు నా ఎజెండా నక్సలైట్ల ఎజెండా అని ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. 70వ క్వశ్చన్. 1983లో
టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్యాకెట్ల ద్వారా మద్యాన్ని పంపిణీ చేసే పథకానికి ఇచ్చిన అధికారిక పేరు వారుణి వాహిని 1973లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశించిన ప్యాకెట్ల ద్వారా పంపిణీ అధికారిక పేరు వారుణి వాహిని అని. 1986లో ఎన్టీ రామారావు ప్రభుత్వం అమలు చేసిన వరుణ వాహిని పథకం. నెక్స్ట్ ఏప్రిల్ 1975 శ్రీ జలగం వెంగళరావు హయాంలో హైదరాబాద్ తెలుగువారి సమైక్యత పేరుతో జరిగిన మహాసభను ఏమని పిలుస్తారు? ప్రపంచ తెలుగు మహాసభలు. నెక్స్ట్ 77వ క్వశ్చన్, నిజాం కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు? అఘోర్నాథ్ చటోపాధ్యాయ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అఘోర్నాథ్ చటోపాధ్యాయ సరోజిని నాయుడు తండ్రి, కళాశాల మొదటి ప్రిన్సిపాల్. ప్రస్తుతం ఉన్న భవనం పైగా నవాబ్ ముల్క్ ఫక్రుల్ బహదూర్ యొక్క వేసవి భవనం. ఎవరి యొక్క వేసవి భవనం అంటే పైగా నవాబ్ ముల్క్ ఫక్రుల్ బహదూర్ యొక్క వేసవి విడిది అన్నది. తర్వాత అతను ప్యాలెస్ను కళాశాల పరిపాలనకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 78వ క్వశ్చన్, కవులు తమ కవితలను ఒకరికొకరు పఠించే సింపోజియంను ఔత్సాహికులు పెద్ద సభలను ఏమని పిలుస్తారు? ముషైరా. ఆన్సర్ ముషైరా 4th. నెక్స్ట్ ముషైరా అంటే ఒక కవుల యొక్క సమ్మేళనం అన్నట్టు. కవులు తమ రచనలను ప్రదర్శించడానికి ఒకే చోట చేరే సంఘటనని ముషైరా అంటాం మనం. కవులందరూ కూడా ఒక దగ్గర చేరే చోటునే ముషైరా అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి 79వది, నిజాం పాలనలో నడిచే రైల్వేల పేరు ఏమిటి? నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైలు. వెరీ ఇంపార్టెంట్. నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే NGSR. నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే భారతదేశంలో 1879 నుండి 1950 వరకు కూడా పనిచేస్తున్న ఒక రైల్వే సంస్థ. ఇది హైదరాబాద్ సంస్థానంలోని నిజాంలా అనేది ఎవరిది? అసఫ్జాహీ నిజాంలా ఆధీనంలో ఉండేది. దీని పూర్తి పేరు నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే. నెక్స్ట్ 80వ క్వశ్చన్, ప్రస్తుతం హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉన్న అతిథి గృహం పేరు? బెల్లా విస్టా. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ASI సివిల్ సర్వీస్ డెవలప్మెంట్ రంగంలో శిక్షణ ఇవ్వడానికి 1956 సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి ఒక సంస్థ. ఇది భారత ప్రభుత్వం మరియు పరిశ్రమ ప్రతినిధులచే సంయుక్తంగా ప్రారంభించబడింది. ఇది హైదరాబాద్ కి స్పష్టమైన వారసుడైన హైదరాబాద్లోని బెల్లా విస్టా అని పిలువబడే బేరార్ యొక్క పూర్వపు ప్రిన్స్ ప్యాలెస్ వద్ద ఉండేది. ఈ ప్యాలెస్ వద్దనే ఉండేది. నెక్స్ట్ 81వ క్వశ్చన్, జాబితా 1-2ను సరిపోల్చండి అన్నారు. ఇక్కడ తెగలు వారు ఎక్కువగా నివసించే ప్రదేశం అంట. పార్దాన్స్ ఎక్కడ? చెంచుస్, కొండారెడ్డి, రాచా, కోయాస్. B1. ఆన్సర్ వచ్చేసి
3. చెంచులు ఎక్కువ మహబూబ్నగర్లో ఉంటారు. తర్వాత A4. వార్డాన్స్ వచ్చేసి ఆదిలాబాద్, చెంచులు వచ్చేసి మహబూబ్నగర్. తర్వాత కొండరి మరియు రాచకోయాస్ వచ్చేసి కొండారెడ్డి వచ్చేసి ఖమ్మం, రాచకోయాస్ వచ్చేసి ఖమ్మం ఏజెన్సీ, ఆదిలాబాద్. డి వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 మరియు జాబితా 2 ప్రసిద్ధ పాటలు రచయిత. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గనమా గోరటి వెంకన్న. నెక్స్ట్ పల్లె కన్నీరు పెడుతుందో గద్దర్. జయ జయ తెలంగాణ జనని జయకతనం జయరాజ్. వానమ్మ వానమ్మ ఒక్కసారి మర్చిపో అందే శ్రీ. ఆప్షన్ వచ్చేసి 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 83వ క్వశ్చన్, జాబితా 1లోని జాబితాను సరిపోల్చండి. దిగువ ఇవ్వబడిన ఎంపికలను సరైన సమాధానం ఎంచుకోండి అన్నారు. జాబితా 1, జాబితా 2 తెలంగాణ సెంటర్ సినిమాలు మరియు దర్శకులు. అంకుర్ వచ్చేసి శ్యామ్ బెనగల్. ఒక ఊరి కథ వచ్చేసి మృణాల్ సేన్. విముక్తి కోసం వచ్చేసి ఎం ఉదయ్ కుమార్. కొమరం భీం వచ్చేసి అల్లానే శ్రీధర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 రైట్ ఆన్సర్. 3 రైట్ ఆన్సర్. 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 84. చార్మినార్ గురించిన కింది ప్రకటనలో ఏది సరైనది? 1వ ప్రవచనం. చార్మినార్ను 1636లో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. 2వ ప్రవచనం వచ్చేసి 17వ శతాబ్దంలో ప్రయాణించిన ఫ్రెంచ్ యాత్రికుడు జెండి తెవెనోట్ ప్రకారం 2వ ఇస్లామిక్ సహస్రాబ్ది ప్రారంభానికి గుర్తుగా చార్మినార్ నిర్మించబడింది. ఆప్షన్ 2 కేవలం బి. 2వ బి మాత్రం 2వ ప్రవచనం మాత్రమే సరైనది. నెక్స్ట్ 85వ క్వశ్చన్, తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో టైటిల్ రోల్ పోషించిన తెలంగాణ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు చెప్పండి. కృష్ణజీరావు షిండే. నెక్స్ట్ 86వ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మూసివేసిన చివరి నిజాం స్థాపించిన పబ్లిక్ సెక్టర్ కంపెనీ పేరు చెప్పండి. అల్విన్. గత నిజాం స్థాపించిన ఆల్విన్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మూసివేయబడ్డది. నెక్స్ట్ 87వ క్వశ్చన్, ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలు క్రింది ఏ చెక్కతో తయారు చేయబడ్డాయి? సాఫ్ట్వుడ్. నెక్స్ట్ 88వ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూపొందించిన విజన్ 2020 డాక్యుమెంట్ను ఏ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది?
మెకిన్సే. మెకిన్సే. నెక్స్ట్ 89వ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2013లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో కింది సభ్యుడు కానివారు ఎవరు? కానివారు అన్నారు. కాని వారు శరద్ పవార్. శరద్ పవార్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2013లో శరద్ పవార్ గారు లేరు. నెక్స్ట్ 90వ క్వశ్చన్. నిజాం పాలనలో ప్రైవేట్గా నడిపే వీధి పాఠశాలను ఏలా పిలిచేవారు? ఖంగి. ఏమని పిలిచేవారు? ఖంగి. నెక్స్ట్ 91వ క్వశ్చన్. రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి? స్వచ్ఛంద సేవకులు. స్వచ్ఛంద సేవకులు అని అర్థం. నెక్స్ట్ 92వ క్వశ్చన్. 1952లో బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం. అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్ నగర్, షాద్ నగర్. నెక్స్ట్ వచ్చేసి 93వ క్వశ్చన్. హైదరాబాద్ లో జన్మించిన కింది వారిలో ఎవరు భారత రాష్ట్రపతి అయ్యారు? భారత రాష్ట్రపతి అయ్యారు డాక్టర్ జాకిర్ హుస్సేన్. 94. నక్సలైట్ అనే పేరు దేని నుండి వచ్చింది? పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామం పేరు. నక్సల్స్ అనే పదం 1967 నాటి నక్సల్బరీ తిరుగుబాటు జరిగిన పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామం నుండి వచ్చింది. తిరుగుబాటులో నిమగ్నమైన వారిని నక్సల్స్ లేదా నక్సలైట్ గా పిలిచేవారు. ఈ ఉద్యమాన్ని నక్సలిజ ఉద్యమం అని కూడా అంటాం. నెక్స్ట్ 95వ క్వశ్చన్. 1981 ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులపై పోలీసులు జరిపిన కాల్పులు. ఇంద్రావెల్లిలో. 1984లో బీజేపీ నేత సి జంగారెడ్డి ఏ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు? హన్మకొండ. నెక్స్ట్ 97వ క్వశ్చన్. ఈ క్రింది వారిలో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు మరణించిన వారు ఎవరు? మౌలి అల్లావుద్దీన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 98ది. 1970లలో గ్రామాలకు వెళ్ళండి అనే ప్రచారాన్ని ఎవరు నిర్వహించారు? రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. నెక్స్ట్ 99వ క్వశ్చన్. కూడరాజన నాయకత్వంలో ఏర్పడిన సిపిఐ ఎంఎల్ చీలిక వర్గం. ఆప్షన్ 3 జన శక్తి. 1974లో. నెక్స్ట్ 100వ క్వశ్చన్. 1978లో జగిత్యాల జైత్రయాత్ర పేరుతో భారీ ర్యాలీ జరిగింది. దానికి సంబంధం ఏమిటి? వ్యవసాయ కూలీలతో జగిత్యాల జైత్రయాత్రకి సంబంధం కలదు. 1978. నెక్స్ట్ 101వ క్వశ్చన్. 1950లలో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు సోలాపూర్ మరియు భివాండికి వలస వెళ్ళిన వృత్తిని పేర్కొనండి. చేనేత వస్త్రాల కోసం. నెక్స్ట్
102వ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించే క్రింది కార్యక్రమాలను వాటి కాలానుక్రమంగా గుర్తించండి అన్నారు. సింహగర్జన, తర్వాత వరంగల్ జైత్రయాత్ర, తర్వాత సమర శంకరరావు, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఆత్మగౌరవ సభ. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 103వ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు నివారణకు ఏర్పాటు చేసిన రైతు సేవా సమితి ఏ జిల్లాలో ప్రారంభించబడింది? వరంగల్. నెక్స్ట్ 104వ క్వశ్చన్ 104వ క్వశ్చన్ జాబితా 1 మరియు జాబితాను సరిపోల్చండి అన్నారు. తెలంగాణ ప్రాంతీయ సంస్థలు మరియు నాయకులు, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జనసభ, నవ తెలంగాణ పార్టీ. తెలంగాణ సాధన సమితి ఆకుల భూమయ్య, తెలంగాణ ప్రజా సమితి టిఎన్ సదాలక్ష్మి, తెలంగాణ జనసభ తెలంగాణ సాధన సమితి ఆలే నరేంద్ర. నెక్స్ట్ తెలంగాణ ప్రజా సమితి టిఎన్ సదాలక్ష్మి, తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య, నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 105వ క్వశ్చన్ గద్వాల్ కోట వేరి పాలన నిర్మించబడింది? రాజా శోభనాద్రి. రాజా శోభనాద్రి సోమశేఖర్ ఆనందారెడ్డి అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సోమశేఖర్ ఆనందారెడ్డి అని కూడా పిలుస్తారు. 106వ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పనిచేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఏ నరేంద్ర. ఆలే నరేంద్ర. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం కేసులపై పనిచేసిన ఆలే నరేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు. అతను భారతదేశంలోని 13 మరియు 14వ లోక్సభకు సభ్యుడు. మెదక్ లోక్సభ ప్రాతినిధ్యం. ఎక్కడ? మెదక్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఆలే నరేంద్ర. నెక్స్ట్ 107వ క్వశ్చన్ ఫ్లోరోసిస్ సమస్యకు దారితీసిన నల్లగొండ జిల్లాకు నీటి కేటాయింపులో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు జల సాధన సమితిని ఎవరు స్థాపించారు? జల సాధన సమితిని ఎవరంటే దుర్చర్ల సత్యనారాయణ. నెక్స్ట్ దుర్చర్ల సత్యనారాయణ భారతీయ నీటి హక్కుల కార్యకర్త మరియు జల సాధన సమితి JSS జల సాధన సమితి వ్యవస్థాపకుడు. దశాబ్దాల నాటి శ్రీశైలం డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ స్కీమ్ పూర్తి చేయడం ద్వారా గతంలో ఏపీ మరియు తెలంగాణలోని నల్లగొండ మరియు
నల్లగొండ జిల్లాకు తాగునీటిని ఇవ్వచ్చని పోరాడిన ఈ సత్యనారాయణ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన మద్దతు తెలిపారు. నెక్స్ట్ 108వ క్వశ్చన్. వివాదాస్పదంగా మారిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల భారీ తయారీ కోసం 2001లో సుమారు 1000 ఎకరాల భూమిని సేకరించిన ప్రత్యేక ఆర్థిక మండలి సేజ్ ఎక్కడ ఉంది? ఓడేపల్లి, మహబూబ్నగర్ జిల్లా. 1000 ఎకరాలు. ప్రత్యేక ఆర్థిక మండలి సేజ్ అంటాం మనం. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం 2001లో 1000 ఎకరాలు భూమిని సేకరించి ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తయారు చేయడం కోసం వ్యవస్థగా మారింది మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి. నెక్స్ట్ 109వ క్వశ్చన్. కృష్ణా జిల్లాను చీల్చినప్పటికీ తుంగభద్ర దాని దక్షిణాంచులతో ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడి నుండి ప్రజలు ఉపాధి కోసం వందల కిలోమీటర్లు దూరం వెళ్లడం విడ్డూరం. ఈ ప్రకటనలో తెలంగాణలో ఏ ప్రాంతాన్ని ప్రస్తావించారు? మహబూబ్నగర్. కృష్ణా జిల్లా గుండా వెళ్లి తుంగభద్ర దాని దక్షిణాంచులతో ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వందల కిలోమీటర్లు వెళ్లడం విడ్డూరం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 110వ క్వశ్చన్. తెలంగాణలో జరుపుకునే జాతర మరియు ప్రదేశం యొక్క సరైన కలయికను సరిపోల్చండి అన్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ప్రదేశం యొక్క సరైన కలయికను సరిపోల్చండి అన్నారు. ఏడుపాయల జాతర మెదక్ జిల్లా. కొమరవెల్లి మల్లికార్జున జిల్లా రంగారెడ్డి. ఇది కాదు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర రంగారెడ్డి. ఇది కాదు. ఏడుపాయల జాతర మెదక్ జిల్లా. రైట్. నుమైష్ మస్నూత్ ఏ ముల్కి నిర్మల్ జిల్లా. కాదు. చిత్తరమ్మ జాతర సిద్దిపేట. కాబట్టి 2 రైట్ ఆన్సర్.